కూడా హీరోయిన్ నమితను టాలీవుడ్ ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. సొంతం జెమినీ సినిమాలో హీరోయిన్గా కనిపించిన ఈ గుజరాతీ భామను టాలీవుడ్ ఆడియన్స్ లైట్ తీసుకున్నారనే చెప్పాలి. ఆ తర్వాత 3-4 తెలుగు సినిమాలో నటించిన అమ్మడికి సేమ్ రిజల్ట్ ఎదురైంది. దీంతో కోలీవుడ్పై ఫోకస్ పెట్టింది నమిత. ఆ తర్వాత 2009లో బిల్లా సినిమాలో కనిపించిన నమితను చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఈమె నమితేనా అని ఆశ్చర్యపోయారు. 4 ఏళ్ల క్రితం స్లిమ్గా క్యూట్గా కనిపించిన హీరోయిన్ ఇలా మారిపోయిందేంటని షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత కూడా సింహ వంటి పలు సినిమాల్లో బొద్దుగుమ్మగా కనిపించింది నమిత. అయితే అమ్మడు అంత భారీగా మారడానికి కారణం ఏంటనే విషయం మాత్రం ఎవరికి పెద్దగా తెలీదు. అయితే నమిత హెవీ లుక్ వెనుక అసలు కారణం తమిళ సినిమాలో ఆఫర్లే అని కొందరు అంటున్నారు. అప్పట్లో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన నమితకి నువ్వు మిగతా హీరోయిన్ల కంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలని కొందరు సూచించారట. దీంతో ఏం చేయాలని కొద్ది రోజులు ఆలోచించిన నమిత క్రమంగా బరువు పెరగడం స్టార్ట్ చేసిందట. అలా బరువు పెరుగుతున్న కొద్దీ అమ్మడికి అవకాశాలు పెరిగాయట. ఇంకేముంది, 4 ఏళ్లలో అడ్డు అదుపు లేకుండా సైజ్ 0 రేంజ్కు చేరుకుంది బొద్దుగుమ్మ. అదే ఫిజిక్తో రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేయడంతో కొంతకాలం పాటు ఒక టైప్ ఆఫ్ సినిమాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తమిళంలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఒక వీరాభిమాని ఏకంగా ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే ఆ తర్వాత ఓవర్ వెయిట్ కారణంగా అవకాశాలు రావడం లేదని గమనించిన నమిత మళ్లీ బరువు తగ్గేందుకు కేరళ వైద్యాన్ని ఆశ్రయించినట్లు సినీ జనం అంటుంటారు. ఆ మధ్య నమిత తమిళ పాలిటిక్స్లోకి అడుగు పెడుతుందనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. మొత్తానికి తమిళ తంబీలను ఇంప్రెస్ చేయడానికి బొద్దుగా మారిన నమిత మళ్ళీ ఒకప్పటి స్లిమ్ లుక్లోకి మారడం కష్టమే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.